ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ఎందరో మహానుభావుల గురించి మరొక కాన్సెప్ట్ గురించి మీ యొక్క మాటల్లో సార్. అద్భుతమైన మహానుభావుడు యోగానంద పరమహంస. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం ఎంత అద్భుతమైన పుస్తకము. యోగానంద పరమహంస కానీ, ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర గిరి కానీ, ఆయన గురువు లాహిరి మరి మహాశయ కానీ, మరి అద్భుతమైన పరమయోగి పరమ గురువు మహావతార బాబాజీ గారిని, వీరందరి గురించి ఎంత చక్కటి పుస్తకం ఉందో. ఒక యోగి ఆత్మ కథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఆ పుస్తకం చదవకపోతే జన్మ వేస్ట్. తిరుపతి కొండెక్కి కిందకి దూకి చావచ్చు. కనుక ఫస్ట్గా చదవలసింది ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం. ఇంకొక పుస్తకం ఏంటంటే లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పేసి స్వామి రామ ఎంత చక్కగా వ్రాశారో. హిమాలయ యోగుల గురించి ఆయన సొంతంగా అందరినీ కలుసుకుని అందరి యొక్క అనుభవాలు తెలుసుకుని వ్రాసిన పుస్తకము లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్. ఇలాగా మహానుభావులు లోప్సాంగ్ రంపా పుస్తకాలు, మరి ఎన్నిబిసెంట్ లెడ్బేటర్ పుస్తకాలు, రిచార్డ్ బాక్ పుస్తకాలు, క్యార్లోస్ క్యాస్నడా పుస్తకాలు, ఓషో రజనీష్ పుస్తకాలు, ఇవన్నీ మనం చదివి తీరాలి. నేను నా జీవితంలో సదానంద యోగి అనే ఒక మహానుభావుని నేను కలుసుకోవడం జరిగింది. 81 జనవరి 1. ఆయనతో పాటు 200 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఎంతటి మహాయోగి అంటే చిరుతపులులతో ఆయన ఆడుకునేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఒకసారి ఎంతో మంది ఆయన తీసుకెళ్ళాట అడవికి. 2 చిరుతపులులు వచ్చాయి, అందరూ పారిపోయారు. ఈయన వాటితో ఆడుకున్నాడు, పంపించేశాడు. ఇలాగే రమణ మహర్షి దగ్గర కూడాను ఒకసారి చిరుతపులు వస్తే అందరూ పరిగెత్తిపోయారు. తర్వాత రమణ మహర్షి అందరితో చెప్పాట, వాళ్ళిద్దరూ ఎవరనుకున్నారు గొప్ప యోగులు, ఊరికి అలా మారువేషం వేసుకుని వచ్చి మీరు పరిగెత్తిపోతే ఎలాగా అని అన్నట్ట రమణ మహర్షి. కనుక గుర్తుంచుకోండి, అలాంటి మహాయోగి సదానంద మహాయోగితో నేను 2.5 సంవత్సరాలు జీవించాను కర్నూలులో. మరి కర్నూలులో నేను టూర్ నుంచి వచ్చిన తర్వాత నా ఇంట్లో కన్నా ఎక్కువ సమయం నేను ఆ సదానంద యోగితోనే గడపడం జరిగింది. నెలకి 20-25 రోజులు నేను టూర్లో ఉన్నా, ఓ వారం 10 రోజులే కర్నూలులో హెడ్ క్వార్టర్స్లో ఉన్నా సదానంద యోగితో ఎక్కువ గడిపాను నేను. కనుకనే నేను ఎన్నో మహానుభావాలు డైరెక్ట్గా మహానుభావుల ద్వారానే విన్నారు. నా సజ్జన సాంగత్యం ద్వారా కానీ, నా స్వాధ్యాయం ద్వారా కానీ, నా ధ్యానంలో కానీ. కనుక ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.